Hello everyone, welcome to Daski Dunia. Now our topic is standard form of quadratic equation. అంటే ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని దాన్ని పిలవాలి అంటే అది ఎలాంటి ఫామ్లో ఉండాలి, దానికి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. దాన్నే మనం ఏమని రాస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి. ఏంటి దీని అర్థం? ఇదేమో వేరియబుల్, ఇదేమో వేరియబుల్ ఎక్స్ కామా వై, అంటే ఇది 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకవేళ 1 వేరియబుల్తో రాయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అట్లా రాస్తాం. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ మరి ఇదేంటి? ఏ అంటే మనకి ఇట్లా 2x స్క్వేర్ అని రాస్తాం కదా, ఇవి కోఎఫిషియంట్ ఆఫ్ ద వేరియబుల్ అంతే. మరి బి అంటే ఏంటి? ఇక్కడ బి అన్న కూడా కోఎఫిషియంట్ ఆఫ్, ఇప్పుడు ప్లస్ 3y అని రాసామనుకో, ఎగ్జాంపుల్ 3y అని రాస్తే మనకి ఈ 3 అనేది బి అనమాట. 3 అనేది బి ప్లస్ సి అంటే ఇంకెప్పుడు మనకి కాన్స్టాంట్ టర్మ్ మీద ఒకటి వస్తుంది కదా, 8 అనో లేదా 7 అనో ఈజ్ ఈక్వల్ టు 0. ఇదనమాట ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. కానీ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటేనే డిగ్రీ మినిమం మ్యాక్సిమం 2 ఉండాలి కదా, కాబట్టి ఇదిగో ఎక్స్ స్క్వేర్ని ఫస్ట్ రాయాలి. తర్వాత ఇక్కడ 2 వేరియబుల్ రాశాను నేను. ఒకవేళ ఇది బిఎక్స్ అని అనుకున్నాం అనుకో, 1 వేరియబుల్ అవుతుంది. ఇక్కడ పవర్ ఎంత ఉండాలి? ఇది 1 ఉన్న పవర్ రాయాలి. ఇక్కడ ఎంత ఉండాలి? సి. మరి ఇక్కడ అన్ని ప్లస్లే వచ్చాయి కదా, మళ్ళీ ఒక్కొక్కసారి -6 అని వస్తుంది. అంటే ఒక టర్మ్కి ఇంకొక టర్మ్, ఓకే, ఇంకొక టర్మ్ తర్వాత కాన్స్టాంట్ టర్మ్ యాడ్ అవుతుంది అంతే. నీకు ప్లస్ ఆర్ మైనస్ అని ఇక్కడ చెప్తే చదవడానికి బాగోదు, కాబట్టి ఫస్ట్ టర్మ్, దానికి రెండో టర్మ్, దానికి మూడో టర్మ్ యాడ్ అవ్వాలి. అంటే 2x స్క్వేర్ -3x -6 అని ఉండొచ్చు. దీంట్లో కూడా దీనికి ఇది యాడ్ అయిందని, దీనికి ఇది యాడ్ అయిందని అర్థం. యాడ్ అంటే అడిషన్ కాదు, యాడ్ అంటే దీనికి జత ఇది వచ్చింది, దీనికి జత ఇది వచ్చిందని. ఒకవేళ మనకి 2x -3x స్క్వేర్ -4 ఇట్లా ఇచ్చినారనుకో, దీన్ని ఏమని రాయాలి? మనం ఈ ఆర్డర్లో రాయాలి. ఏఎక్స్ స్క్వేర్, ఇదిగో ఇది ఫస్ట్ రాసుకోవాలి, -3x స్క్వేర్, ఇది +2x కదా, +2x -4 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనమే రాసుకోవాలి. అంటే ఇలా మనం ఆర్డర్లో తీసుకోవడానికి ఫస్ట్ స్క్వేర్ ఉన్నది, తర్వాత 1 పవర్ ఉన్నది, తర్వాత కాన్స్టాంట్ టర్మ్, దీనిలోని మనం ఈ ఆర్డర్లో రాయాలన్నమాట. దీన్నే మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం.